ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎంత గొప్పది? ఘోర పాపి అయినా సరే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి మొరపెడితే, దేవుని సహాయాన్ని కోరుకుంటే, దేవుని కనికరంపై ఆధారపడితే, దేవుణ్ణి క్షమించమని అడిగితే దేవుడు తప్పక క్షమిస్తారండి. దేవుడు తప్పక చేర్చుకుంటారండి. దేవుడు తప్పక ఆదరిస్తాడండి. ఆ పాపం నుండి విడిపించి పరిశుద్ధంగా మార్పు చెందించి శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హతను కలిగిస్తాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని ప్రేమను వివరించడానికి గ్రంథాలు చాలవు, దేవుని ప్రేమను వివరించడానికి రోజులు చాలవు, సంవత్సరాలు చాలవు. అంత గొప్పది దేవుని ప్రేమ. మరి దేవుని ప్రేమను అర్థం చేసుకునే విషయంలో మనకు ఒక ప్రశ్న వస్తుంది కదా. ఘోరమైన పాపి దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు గార్చి క్షమించమని అడిగితే దేవుడు క్షమించేస్తే అక్కడ న్యాయం ఏముంది? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయానికి అధిపతి అండి. పాపి దేవుణ్ణి అడిగితే, క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు. అయితే ఆ చేసిన పాపముకు ఫలితాన్ని మానవుడు ఈ లోకంలో పొందుకోవాలి. ఆ పాపం అంతటికి తగిన ఫలితాన్ని ఈ లోకంలో పొందుకుని, బాధలు పొందుకుని, ఇబ్బందులు పొందుకుని అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ తాను జీవించిన జీవితానికి ఫలితాన్ని పొందుకుంటాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎక్కడ ఉంటుంది సన్నివేశం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఎన్నో సన్నివేశాలు ఉన్నాయండి. సంసోను విషయం కావచ్చు, సిలువపై యేసుక్రీస్తు ప్రభువు పక్కన ఒక దొంగ ఉంటాడు కదా, అతను కావచ్చు, పౌలు గారు కావచ్చు, ఇలా ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. వారు అతిక్రమములు చేసి, పాపములు చేసి, వారు చేసిన పాపంకు ఫలితాన్ని పొందుకొని ఆ తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళారు. సంసోను అయితే పాపము చేశాడు, శిక్షణ పొందుకున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆ తర్వాత సిలువపై దొంగ పాపం చేశాడు, యేసుప్రభు వారిని క్షమించమని అడిగాడు, ఆ తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ ముందు అతను బాధలు పొందుకున్నాడండి, ఇబ్బందులు పొందుకున్నాడు, కష్టాలు పొందుకున్నాడు. ఎంతో ఘోరమైన బాధలు కదా. మన జీవితంలో కూడా దేవుని క్షమించమని అడిగితే దేవుడు